ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు. దీనికి మీరు ఏమంటారు సార్? సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే చివరి మాట ఆవిడ అసలు నాకు నా ఉద్దేశంలో ఆవిడ అసలు మహిళేనా అన్న డౌట్ కూడా నాకు వస్తుంది ఈ రోజు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇది గన కొనసాగింది అని అంటే అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్ర ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా. ఏందే నువ్వు పీకేది? ఎవరిని పెగ్గలరు? నీకు అంత దమ్ముందా? అంత ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా. ఇంకెంతకాలం ఈ అన్యాయాన్ని సహిద్దాం? దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయం ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెళ్ళమంటావా? సార్ సార్ జనాలు అప్సెట్ అవుతారు, మాట్లాడండి సార్ ప్లీజ్. విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? ఎందుకు? అందుకని ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అన్నది సాధడం కోసం నాకు అర్థం కాలేదు సార్. ఒక పథకం ప్రకారం ఏం నువ్వు చేసింది? నాకు రావట్లేదు సార్. నాకు రావట్లే సార్. అక్కడ కర్రలతో అతి దారుణంగా షేక్ 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 ఆడిస్తాను రా. దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. మీరు చేసే ఈ కిరాతకాలు, ఈ దారుణాలు వాళ్ళ ప్రజలేమన్నా భయపడతారనుకుంటున్నారా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను. మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజు? అవన్నీ గ్రాఫిక్స్ రా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.